హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. బట్ చనిపోయినప్పుడు వైఫ్ చనిపోయినప్పుడు మీతో పాటు యాక్ట్ చేసిన స్టార్ హీరోలు వచ్చి చిన్న మీకు మేమున్న ఇండస్ట్రీ ఉంది, మా ఫ్యామిలీ ఉంది అని మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఎవరు రాలేదని ఒక వార్త బయట ఎక్కువ నడిచింది ఆ రోజు. రాలా, ఎవరు ఎక్కువ రాలా. నాకు పరిగెత్తుకొని వచ్చింది మాత్రం ఫస్ట్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే ప్రకాష్ రాజు వాడు కూడా ఆమె నేరుగా ఇంటికి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఏముంది ఫుడ్ అని తినేంత చనువు. మీ ఇద్దరు అంత మంచి ఫ్రెండ్స్? నేను అతను యాక్టర్ కాకముందే నాకు ఫ్రెండ్. ఓకే. ఎందుకంటే వాళ్ళ వైఫ్ నాతో యాక్ట్ చేసింది, లత నా పక్కన హీరోయిన్గా చేసింది. ఓకే. అప్పుడు వాళ్ళు లవ్లో ఉండగా ఆ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడు చెన్నై నుంచి. అప్పుడు అతను ఏదో ఒక సీరియల్ చేస్తున్నాడు. రిటర్న్ సెట్లో ఉండేవాడు, లేదంటే రిటర్న్ ఫ్లైట్లో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలా అప్పటికే పరిచయం. దాని తర్వాత మీ ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ సినిమా అంతఃపురం. అవును. అక్కడి నుంచి ఒరే ఒరే అనుకునే అంత చనువే ఉంది. ఫస్ట్ ఆయన వచ్చారు పాపం, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇచ్చే వచ్చాడు. డైరెక్ట్గా ఇట్టే వచ్చాడు. ఏమైంది ఏంటని జయసుధ గారు అందరికంటే ముందు అటెండ్ అయింది. ఆవిడ ఉదయాన్నే వచ్చేసి కేఎస్ రామారావు గారు నాకు తెలిసి మ్యాక్సిమం ఆమె చేతి ఫుడ్ తిన్నాయన, మ్యాక్సిమం. ఎందుకంటే రామారావు ఇంట్లో నాన్ వెజ్ చేయరు. చాలా స్వతంత్రంగా చిన్న మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాను అని చెప్పి ఆయన కాకుండా ఇంకొక ఇద్దరిని తీసుకొస్తాడు. సార్ చెప్పకుండా వెళ్తున్నాము ఇద్దరండి, మీరు రెడ్ అయ్యా నేను చూపిస్తాను. ఈమె నలుగురికి చేసి పెట్టేది. ఆయన ముగ్గురిని తీసుకొస్తే వంట చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. చాలా బాగా అంటే ఆ పెట్టే మనస్తత్వం ఉంటేనే అవి టేస్టీగా వస్తాయి డెఫినెట్గా. అవును అవును.